హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. మీరు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఈరోజు ఎపిసోడ్లో జరిగిన అప్డేట్స్ ఏంటంటే కంటెండర్ టాస్క్ గేమ్స్ పెట్టడానికి పునర్నవి అండ్ వితిక హౌస్లోకి వచ్చారు. వీళ్ళు పెట్టిన టాస్క్లు ఏంటంటే ఒకటి ఫిజికల్ స్ట్రెంగ్త్ది, ఇంకొకటి మెంటల్ స్ట్రెంగ్త్. ఫిజికల్ స్ట్రెంగ్త్ గేమ్ ఏంటంటే ఒక ఆయిల్ బాక్స్ ఉంటుంది. ఆ ఆయిల్ బాక్స్లో కాళ్ళు పెట్టేసి మొత్తం కాళ్ళకి ఆయిల్ అంటాక ఒక చెక్క ఉంటుంది. ఆ చెక్క మీద నడుస్తూ పైన తాడు సహాయంతో నడుస్తూ అటు సైడ్ వెళ్ళి అటు సైడ్ ఒక బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ మొదటి పాయింట్ కాడ పెట్టాలి. ఇది గేమ్ అండి. ఈ గేమ్లో ట్విస్ట్ ఏంటంటే ఆ చెక్క అనేది 90 డిగ్రీస్, ఇలా 90 డిగ్రీస్ ఉన్న దాన్ని తాడు సాయంతో ఎక్కుతూ పైకి ఎక్కుతూ విత్ ఆయిల్ పూసిన కాళ్ళతో పైకెక్కాలి. ఇది చాలా డిఫికల్ట్ టాస్క్, ఎందుకంటే ఆయిల్ పూసిన కాళ్ళు కాబట్టి ఇది జారుతూ ఉంటుంది. జారుతూ ఉన్నా కానీ ఆ తాడు సహాయంతో పైకెక్కాలి. ఇది చాలా డిఫికల్ట్, అంటే డిఫికల్ట్ టాస్క్. ఈ టాస్క్కి ఎవరిని ఎంపిక చేశారంటే ఫస్ట్ పునర్నవి అండ్ వితిక ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. వీళ్ళు సెలెక్ట్ చేసింది ఎవరంటే గౌతమ్ అండ్ నిఖిల్, వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తారు. అండ్ గౌతమ్ అండ్ నిఖిల్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళ ఆపోజిట్గా. వీళ్ళిద్దరు సెలెక్ట్ చేసింది ఎవరంటే పృథ్వీ అండ్ ప్రేరణ. నిఖిల్ ఏమో పృథ్వీని సెలెక్ట్ చేస్తాడు, గౌతమ్ ఏమో ప్రేరణని సెలెక్ట్ చేస్తుంది. ఇది ప్రోమోలో కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేయడం వల్ల టేస్టీ తేజ అభ్యంతరం తెలియజేస్తాడు. నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు, నాకు కూడా ఆడాలని ఉంటుంది కదా, మీరు ఎందుకు సెలెక్ట్ చేయలేదని అడుగుతాడు. ఇక్కడ తేజ కొంచెం ఏంటంటే ఆయన ఇంటెలిజెంట్ బ్రెయిన్తో నాకు స్క్రీన్ ప్లేస్ కావాలి, నేను ఆడకున్నా కానీ స్క్రీన్ ప్లేస్ కావాలన్నట్టుగా ఈ ప్రశ్న లేవనెత్తాడు. అతని తెలివికి హ్యాట్సప్ చెప్పాలి, ఎందుకంటే ఆయనకు ఆడే ఛాన్సెస్ వచ్చినా కానీ గెలవలేకపోయాడు కాబట్టి ఆయనకు తెలిసిపోతుంది ఈ వారం నేను వెళ్ళిపోతానని తెలిసిపోయింది. అందుకే ఏదో ఒక గొడవ పెట్టుకొని స్క్రీన్లో కనిపించాలనుకుంటున్నాడు. అది ఆయన గేమ్ ప్లాన్. ఓకే, గుడ్ చెప్పచ్చు, ఎందుకంటే ఆయన స్క్రీన్ ప్లేస్ కావాలి కాబట్టి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. ఇది కూడా గుడ్ గేమే, ఎందుకంటే బ్యాడో గుడ్డో ఏదో ఒకటి స్క్రీన్లో కనిపించాలి, అంతే. ఓట్లు వచ్చినా రాకపోయినా కానీ స్క్రీన్లో కనిపించాలన్నట్టు ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు, తప్పలేదు. ఓకే, గేమ్ విషయానికి వస్తే గేమ్లో గౌతమ్ అండ్ పృథ్వీ ఎఫర్ట్స్ చాలా గట్టిగా పెట్టారు, లైవ్లో చూస్తే తెలుస్తుంది. పృథ్వీ మాత్రం టూ గుడ్, మస్తు ఆడాడు. నిఖిల్ కూడా చాలా బాగా ఆడాడు. ఫస్ట్ గెలిచింది ఎవరంటే నిఖిల్ గెలిచాడు. సెకండ్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది. ఫోర్త్ ప్లేస్లో గౌతమ్ ఉన్నాడు. గౌతమ్ అసలు గేమ్లో అంత పర్ఫార్మెన్స్ చేయలేదు. గౌతమ్ లాస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇలా ఈ గేమ్లో ఎవరంటే మన నిఖిల్ గెలిచేశాడు. నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో వచ్చేసాడు కంటెండర్ టాస్క్లో. ఆయనకు ఈ వారం అసలు ఆడడానికి ఛాన్స్లే రాలేదు. వచ్చిన ఈ ఒక్క ఛాన్స్ని మాత్రం మంచిగా యూటిలైజ్ చేసుకొని గెలిచేశాడు. వెరీ గుడ్ అని చెప్పచ్చు. పృథ్వీ కూడా చాలా మంచిగా ఎఫర్ట్స్ పెట్టాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పృథ్వీ ఇలా ఆడతాడని. చాలా బాగా ఆడాడు పృథ్వీ కూడా. తర్వాత సెకండ్ టాస్క్ వచ్చేసి ఏంటంటే పజిల్ గేమ్. అంటే కొన్ని పజిల్స్ ఉంటాయి, అవి అక్కడక్కడ పడి ఉంటాయి. అవన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి ఒక షేప్ ఫామ్ చేయాలి. అది పజిల్ గేమ్. ఈ పజిల్ గేమ్లో మళ్ళీ వీళ్ళు నలుగురు ఆడతారు. నలుగురు ఆడితే నిఖిలే ఈ పజిల్ గేమ్లో నిఖిల్ కూడా తొందర చాలా ఫాస్ట్గా పెట్టేసి నిఖిల్ విన్నర్ అయిపోయాడు. సెకండ్ ప్లేస్లో గౌతమ్ వచ్చేసాడు. పృథ్వీ వచ్చేసి ఈ టాస్క్లో అసలు అతను పర్ఫార్మెన్స్ చేయలేక గివప్ ఇచ్చేసాడు. మరి ఎందుకు అలా చేశాడో అర్థం కాలేదు. అంటే అతనికి ఈ టాస్క్ అర్థం కాలేదా లేకపోతే ఇంట్రెస్ట్ లేదా అర్థం కాలేదు, కానీ పృథ్వీ గివప్ ఇచ్చేసాడు. ఇలా గివప్ ఇచ్చేయడం వల్ల పృథ్వీకి బ్లాక్ రోజ్ బ్యాండ్ ఇచ్చారని తెలుస్తుంది. అలాగే కంటెండర్గా నిఖిల్ ఎన్నుకోబడ్డాడు. 2 గేమ్లో గెలిచాడు కాబట్టి కంటెండర్ నిఖిల్ అయిపోయాడు. పృథ్వీకి వచ్చేసి బ్లాక్ బ్యాడ్జ్ వచ్చేసింది కాబట్టి ఇక పృథ్వీ గేమ్స్లో పాల్గొనలేడు. వీళ్ళిద్దరూ ఇప్పటికీ ముగ్గురు కంటెండర్స్గా ఎన్నుకోబడ్డారు. ఎవరంటే రోహిణి, నిఖిల్, అవినాష్. వీళ్ళు ముగ్గురు కంటెండర్స్గా ఎన్నుకోబడ్డారు. ఇప్పుడు ఓటింగ్ లిస్ట్ ప్రకారం చూస్తే మాత్రం ఓటింగ్లో నిఖిల్ ఇరగదీస్తున్నాడు. నిఖిల్కి ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. నిఖిల్కి గట్టి పోటీ గౌతమ్ కూడా ఇస్తున్నాడు. గౌతమ్కి నిఖిల్కి
మ్యాక్స్ 2% ఓటింగ్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. దీన్ని ఈ వీకెండ్ వరకు గౌతమ్ కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. చూద్దాం ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉంటారో వీకెండ్ ఎండ్ అయ్యే వరకు. ఇంకా 1 డే ఉంది కదా ఓటింగ్కి, చూద్దాం ఎవరు. మేబీ గౌతమ్ కూడా సమానంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నిఖిల్కి. తర్వాత సెకండ్ ప్లేస్లో గౌతమ్ ఉన్నాడు అని తెలిసింది కదా. థర్డ్ ప్లేస్లో అనూహ్యంగా ప్రేరణ వచ్చేసింది థర్డ్ ప్లేస్కి. ఎందుకంటే నబిల్కి ఈ వారం అంతగా కలిసి రావడం లేదు కాబట్టి ప్రేరణ థర్డ్ ప్లేస్లోకి వచ్చింది. ఫోర్త్ ప్లేస్లో నబిల్ ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి విష్ణుప్రియ ఉంది. సిక్స్త్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. సెవెంత్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు. ఎయిత్ ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు. టేస్టీ తేజకు అర్థమైపోయింది ఈ వారం ఎలాగో నేను ఎలిమినేట్ అవుతానేమో అని ఆయనకు కూడా అర్థమైపోయింది. నిన్న ఎపిసోడ్లో కూడా అంటున్నాడు, వాళ్ళ ఒంటరిగా కూర్చొని అంటున్నాడు, అమ్మ నేను ఇంతవరకు రావడం గ్రేటు, వచ్చానంటే నేనేంటో నాకు తెలుస్తుంది అని కూడా చెప్పేసుకున్నాడు. కాబట్టి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది టేస్టీ తేజ ఆర్ అవినాష్ ఆర్ పృథ్వీ, ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు కావచ్చు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం అవినాష్ అండ్ టేస్టీ తేజ ఈ ఇద్దరు అవుతారేమో అనిపిస్తుంది. ఇదండి ఈరోజు నా అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకు ఒక లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.